నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఏంటంటే 3 నంబర్. మీ మొబైల్ నంబర్లో కావచ్చు, మీ యొక్క మ్యారేజ్ విషయంలో కావచ్చు, 3 నంబర్స్ వచ్చాయా? ఎక్కువ మీ లైఫ్లో 3 నంబర్స్ ఎంటర్ అయ్యారంటే ప్రతి మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. బిజినెస్లో పెట్టిన మనీ కూడా వేస్ట్ అవుతుంది. అలాగే ఏదైనా బిజినెస్ నమ్మి చేస్తుంటే కూడా లాసెస్ అయిపోతారు. చాలా ప్రాబ్లం ఎదుర్కొనే ఈ 3 నంబర్తో జాగ్రత్తగా ఉందాం. చూద్దాం మన లైఫ్లో ఎలాంటి సక్సెస్ వస్తుందనేది చేద్దాం. ఇక్కడ మనము ఇప్పుడు గురు ప్రార్థన. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గానగాపూర్ వెళ్ళిరండి, చాలా మంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మనకు చాలా బాగుంటుంది. అలాగే మనకు ఒక న్యూమరాలజీ పరంగా, ఒక సక్సెస్ పరంగా ఏం ఉండాలి? ఫస్ట్ మొబైల్ నెంబర్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం. మీ అందరికి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చూస్తూనే ఉన్నారు. 500 మెసేజ్ చేసిన వారికి ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో మొబైల్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. కంపల్సరీ సెలెక్ట్ చేసి మేము 500 మంది అయిన తర్వాత దాన్ని కాంటెస్ట్ తీసి మీ ముందే నేను తెలియజేసి ఏ వీడియోకి ఏమి వచ్చాయి అనేది తెలియజేస్తాను. చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మన లైఫ్లో మంచి మొబైల్ నంబర్ కావాలి. ఇప్పుడు మొబైల్ నంబర్ గురించి మనం తెలియజేసుకుంటున్నాం. మంచి మొబైల్ నంబర్ కావాలి, నేమ్ ఉండాలి, మంచి పేరు, అంటే రాజకీయంగా కావచ్చు, మనము ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీలో కావచ్చు. ఇక్కడ పేర్లు చాలా అవసరం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఈ సంస్థలకి, ఈ డిపార్ట్మెంట్లకు మాత్రమే పేర్లు చాలా అవసరం ఉన్నాయి. తర్వాత బిజినెస్ నేమ్ ఏంటంటే మనకు బిజినెస్ నేమ్ ఒకవేళ మంచి తేదీలో కానీ మంచి తిథిలో కానీ స్టార్ట్ చేయకపోతే కనుక ఆ తేదీ చూసుకొని రీఓపెన్ డేట్ అని మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను తెలియజేస్తాను. అలాగే జాబ్ కూడా రీజాయినింగ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఇది మీ జాయినింగ్ డేట్ ఏంటి? ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, ఏదైనా సరే. నిన్న ఒక వ్యక్తి డిపార్ట్మెంట్లో 4th రోజు జాయిన్ అయ్యాడు. నేను మన రీసెంట్గా ఒక జాబ్ వీడియో చేసినప్పుడు అతను, సార్ నేను 4th రోజు జాయిన్ అయ్యాను సార్, ఫస్ట్ నుంచి కూడా జాయిన్ అయిన రోజు నుంచి కూడా మొత్తం ప్రాబ్లమ్స్ ఎవరిని కానీ పని కూడా అన్నీ నేనే చేసి పెట్టాలి సార్, మొత్తం నేనే ఇది ఉండాలి సార్, అన్నిటికీ నేనే ఇది కావాలని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఒకటే చెప్పాను, రేపు June 15th రోజు రీజాయినింగ్ డేట్ అని రాసుకోండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 15 వస్తుంది. అట్లా మీకు కూడా ఏదైనా కావాలంటే ఇది ఫ్రీ సర్వీస్, నేను చెప్పేది ఫ్రీగా చెప్తాను. మీ కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మీకు ఏమేమి కావాలో ఇలాంటి రీజాయినింగ్ కానీ ఇలాంటి రీఓపెనింగ్ డేట్ కానీ నేను తెలియజేస్తాను, చూస్ చేసుకోండి. అయితే రీజాయినింగ్ అని జస్ట్ రాసుకొని పెట్టుకోండి. పంతులు గారితో ఈరోజు నేను రీజాయిన్ అవుతున్నాను, జాబ్లో జాయిన్ అవుతున్నాను అని జస్ట్ మీ పేరు, గోత్రనామాలు చెప్పించుకోండి. అవసరమైతే ఫ్యామిలీతో వెళ్ళి ఈ రీజాయినింగ్ డేట్ అనేసి ఆయనకు చూపిస్తే అది ఆ పేరుతో చదువుతాడు. అప్పటి నుంచి మీ యొక్క లైఫ్కి సక్సెస్ పాటలకి ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా చేసినప్పుడు కొన్ని రోజులు, కనీసం ఒక 10 నుంచి 10, 15, 19 డేస్ మీ ప్యాకెట్లో పెట్టుకోండి. కొన్ని రోజులు పెట్టుకున్న తర్వాత బీరువాలో తీసి పెట్టండి. అది చింపొద్దు, పడేయొద్దు, ఏం చేయొద్దు. దాన్ని రీజాయినింగ్ డేట్ అని అవసరమైతే మీకు కనిపించే దగ్గర అతికబెట్టుకోండి. లేదంటే ఇంకా బాగా మీకు కనిపించాలి అంటే ఒకటి లామినేషన్ చేపించుకొని మంచి డేట్, కొన్ని కలర్స్ చెప్తాను నేను. గ్రీన్ కలర్, వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రింట్అవుట్ తీపించుకోండి. మై రీజాయినింగ్ డేట్ అనేసి బాగా లేనప్పుడు డిస్టర్బ్ అవుతుంటే కనుక ఇట్లా చెప్పొచ్చు. ఇది చేసుకొని ముందుకెళ్ళచ్చు. అలాగే వెహికల్ నంబర్స్లో 3, 4, 7, 8 లేకుండా చూసుకోండి. మ్యారేజ్ డేట్లో మనము ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉంది? మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగాలేకపోతే 1/9/2025 రోజున మంచి మ్యారేజ్ డేట్ జరగబోతుంది. చాలా పవర్ఫుల్ మ్యారేజ్ డేట్ ఇది. సూపర్ శక్తినిచ్చే ఒక మంచి కోటీశ్వరులను చేసే మ్యారేజ్ డేట్ ఇది చూస్ చేసుకోండి. అలాగే హౌస్ నెంబర్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఏంటి, మన యొక్క ఆరా పవర్స్ ఏంటి, మన యొక్క పవర్స్ ఏంటి అనేది చూసుకొని ముందుకెళ్దాం. మనం ఈరోజు మొబైల్ నంబర్ పవర్ ఏంటి, దీంట్లో
దీనికి సంబంధించి 3 నంబర్స్ ఎక్కువ వస్తే ఏం చేస్తుంది? 3 నంబర్స్ ఎక్కువ శాతం మన మొబైల్ నంబర్లో కావచ్చు, మన వెహికల్ నంబర్స్లో కావచ్చు, మన యొక్క మ్యారేజ్ డేట్లో కావచ్చు వస్తే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాలి. అలాగే మన బిజినెస్లో కూడా 3 నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఒక లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎల్లుతో స్టార్ట్ అవుతుంది 3 నంబర్, ఎస్తో స్టార్ట్ అవుతుంది 3 నంబర్. నష్టాల బాట పట్టించడానికి స్టార్ట్ అయ్యే ఈ 3 నంబర్తో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. మనం చూసుకొని ముందుకెళ్ళండి. ఈ 3 నంబర్ యొక్క గుణాలు కొన్ని తెలియజేస్తాను. మీకు కూడా ఉంటే కనుక మీరు కంపల్సరీ మొబైల్ నంబర్ కానీ, మ్యారేజ్ డేట్ కానీ, మీ బిజినెస్ నేమ్లో కానీ ఉంటే చేంజెస్ చేసుకుంటే కనుక హ్యాపీ లైఫ్ని అనుభవించవచ్చు. చూద్దాం. 3 నంబర్ గుణం ఏంటంటే ఇది గురువు తత్వం యొక్క నంబరు. ఈ గురువు ఏంటి? మంచి సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. 10 మందికి ఆయన దగ్గర ఉన్న పాండిత్యాన్ని, ఆయన దగ్గర ఉన్న విద్యని దానం చేస్తాడు. కానీ సేమ్ టైం ఇప్పుడు ఎలాంటివైతే ఇవన్నీ చేస్తున్నాడో ఆయన చేసే పనులు ఏంటంటే ఇంకా ఆయన యొక్క గుణాన్ని మార్పు చెందిపోతుంది. ఎందుకంటే అంత పాండిత్యాన్ని కానీ అవన్నీ ఇస్తున్నప్పుడు తెలివితేటలు కూడా ఎక్కువైనప్పుడు సేమ్ టైం ఆపోజిట్గా కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఆవేశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేస్తాం? అవతల వ్యక్తి పైన చిరుబురులాడి, కోపంగా మాట్లాడి, ఇబ్బందులు పడి, నువ్వు ఇబ్బంది పడి, ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పెట్టి, టెన్షన్ వాతావరణానికి తీసుకొచ్చి చివరికి అప్పుల పాలైపోయి సంబంధ బాంధవ్యాలు అందరితో కట్ చేసుకొని అప్పుల పాలు కావడానికి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇది జాగ్రత్త. ఎందుకంటే ఈ సమస్య మన ఒక్కరిదే కాదు. ఈ ఎస్ అనే సమస్య కూడా శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి శ్రీనివాసులుగా ఉన్నప్పుడు కుబేరుడి దగ్గర అప్పు చేశాడు. ఇప్పటికి కూడా దాన్ని వడ్డీ కట్టుకుంటూ వెళ్తున్నాడంటే మీరు శ్రీనివాసు ఎస్ పేరుతో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు అందరూ తెలుసుకోండి. అలాగే మొబైల్ నంబర్స్లో ఎక్కువ వస్తే ఏమవుతుందంటే డబ్బులు మీకు వచ్చిన డబ్బు వచ్చినట్టు కొడతనే ఉంటారు. ఏది కావాలంటే అది వస్తువులు కొనడం, దానివల్ల నష్టపోవడము. తర్వాత బిజినెస్లో కానీ ఎక్కడన్నా ప్రాపర్టీస్లో కానీ దేంట్లన్నా పెట్టి పార్ట్నర్షిప్స్ నమ్మి చేస్తే కనుక ఖచ్చితంగా నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 100% బిజినెస్ లాసులు చేసే ఈ 3 నంబర్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మన లైఫ్ ప్రాబ్లమాటిక్లో పడిపోతుంది. ఇబ్బందులు పడుకుంటూ ముందుకు వెళ్ళే కన్నా హ్యాపీ లైఫ్ని గడపడానికి 3 నంబర్ని ఎన్ని నంబర్స్ ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఎన్ని నంబర్స్ ఉంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎందులో ఉంటే వస్తే బాగుంటుంది, మీ బిజినెస్ నేమ్ ఎట్లా వస్తే బాగుంటుంది అనేది చూసి పెట్టుకుంటే కనుక 100% మంచి లైఫ్. ఎవరైనా సరే కష్టపడకుండా ఎవ్వరు కూడా ఉండరు. ఈ నంబర్లు పెట్టుకోగానే డబ్బులేం ఉరికి రావు. మీరు కష్టపడకుండా అయితే రావు, మీరు పని చేయకుండా అయితే రావు. ఇది ఏం చేస్తుంది? ఒక శక్తిని ఇస్తుంది, ఒక పవర్ని ఇస్తుంది. అవతల వ్యక్తి 10 మందిని కలిపి, బాబు నువ్వు మాట్లాడుకొని అయినా హ్యాపీగా మాట్లాడు, సంతోషంగా మాట్లాడు, నీకు బిజినెస్ వచ్చేలా చేస్తుంది అని చెప్పేది మన మొబైల్ నంబర్స్ కావచ్చు. ఇవన్నీ కలుపుతాయి. కానీ తర్వాత మనకు కోపాలు తెచ్చుకొని, మనము రోషాలు తెచ్చుకొని, మనము ఇబ్బంది పడి, మనము ఘోరంగా తయారైన తర్వాత అది ఎవరు ఏమీ చేయలేము. ఇది అందరికీ తెలుసు. చూసుకొని హ్యాపీ లైఫ్ గడపాలంటే 3 నంబర్స్ ఎక్కువ ఉంటే కనుక అవాయిడ్ చేసి మంచి మొబైల్ నంబర్స్ తీసుకోండి. 3 నంబర్ మీ మ్యారేజ్ డేట్లో ఉంటే కనుక రీమ్యారేజ్ చేసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ని పొందండి. అలాగే కంపెనీలో కూడా 3 ఉంటే కనుక చూసుకొని సెట్ చేసుకొని హ్యాపీ లైఫ్ని గడపండి. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.